హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, కొంచెం వేరే బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది వీడియోస్కి. ఇక నుంచి మీకు వీడియోస్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, ఫ్రెండ్స్, చాలామందికి పేరవరం పిరమిడ్, వశిష్ఠ గౌతమ పిరమిడ్ తెలిసే ఉంటుంది. ఈ పిరమిడ్లో నన్ను నా ఇన్స్టిట్యూషన్ ఎన్ని గంటలు ధ్యానం చేయమంది. చేసిన తర్వాత ద వెరీ నెక్స్ట్ డే ఏం జరిగింది అన్నది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యొక్క మనం ధ్యానాలు చేయడం వల్ల ఒక రకమైన మన యొక్క ఎనర్జీస్ ఎట్లా పనిచేస్తాయి అనేది చాలామందికి, మీలాంటి వాళ్ళకి అనుభవాలకు వచ్చే ఉంటాయి. సో ఇక్కడ నా అనుభవం ఏంటో చూద్దాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒకరోజు నా లోపల నుంచి నాకు ఒక గైడెన్స్, అంటే నా ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నువ్వు పేరవరం వెళ్ళి ఒక 9 గంటలు ధ్యానం చేయండి. నాకు లోపల నుంచి పదే పదే అదే అదే అన్నట్టు నాకు లోపల నుంచి గైడెన్స్ రావడం జరిగింది. సో నేను దాంతో కొంచెం వెళ్ళడం, ఆ రోజు కరెక్ట్గా నైట్ 11 గంటలకి నేను కూర్చోవడం జరిగింది. నైట్ 11 గంటలకు కూర్చొని మార్నింగ్ 8కి నేను లేవడం జరిగింది. ఈ 9 అవర్స్ కూర్చున్న తర్వాత జస్ట్ ఈ 9 గంటలు అయిపోయిన తర్వాత నేను జస్ట్ పిరమిడ్లోంచి బాత్రూమ్కి వెళ్దాం అని చెప్పేసి నేను బాత్రూమ్కి వెళ్తూ ఆన్ ద వేలో నా ఫోన్ నేను చెక్ చేసుకుంటే వాట్సాప్లో ఎవరో రాజమండ్రి నుంచి పడాల విజయలక్ష్మి గారు అని ఎవరో ఆవిడ ₹1,00,00,000 ప్రకటించడం జరిగింది వశిష్ఠ గౌతమి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ పిరమిడ్ అయినా, ఒక పేరవరం పిరమిడ్ అనే కాదు, ఏ పిరమిడ్ అయినా సరే అక్కడ నిర్మాణం జరగట్లేదంటే అక్కడ ఎనర్జీస్ లేవని అర్థమైంది నాకు. చాలామంది కూడా చాలా కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేయడం లేదా ఇలా జరుగుతుంటుంది. ఇవన్నీ కాదండి. అంటే ఈ యొక్క నా స్వానుభవం మీకు చెప్తున్నాను. జస్ట్ ఎవరైనా సరే పిరమిడ్ అవ్వటం లేదు, నిర్మాణం మధ్యలో ఆగిపోయింది, ఒక అడుగు ముందుకు వేయట్లేదంటే అక్కడ ఎనర్జీస్ డౌన్ ఉన్నాయి ఖచ్చితంగా. కనీసం మీకు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం అక్కడ ఎక్కువగా ధ్యానాలు మనం చేయడం చాలా మంచిది. మనకి సప్తాహాలు అని అవ్వచ్చు, లేకపోతే 11 డేస్, 21 డేస్, 41 డేస్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో మనం మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు, లేదా ఎప్పుడు పడితే అప్పుడు. కానీ ఖచ్చితంగా మీరు అక్కడ ధ్యానం అనేది ఎక్కువగా మీరు సాధన చేయిస్తే, మన యొక్క పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా సరే, అక్కడ మీకు ఆ కన్స్ట్రక్షన్ అనేది క్లియర్ అవుతుంది. ఇది నా స్వానుభవంతో మీకు చెప్తున్నాను. తర్వాత ఇది అయిన తర్వాత మీరు ఇది చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఆ విజయలక్ష్మి గారు ఎప్పుడైతే ప్రకటించిందో ఆ ముందు నైటే నేను కూర్చున్నాను. సో మీకు పేరవరం అన్నీ కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అన్నీ అక్కడ కెమెరాస్ అన్నీ మీకు రికార్డెడ్గా ఉన్నాయి. ఇవన్నీ ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నా. అంటే ఎనర్జీ సిస్టాలు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఎంత పాత్ర పోషిస్తాయి అనేది నేను చెప్తున్నా. ఏదో మనం అనుకున్నాం, ఏదో పిరమిడ్ కట్టాలని కానీ, లేకపోతే ఏదో చేసేయాలంటే కానీ మాటల వల్ల కాదండి. జస్ట్ అక్కడ సాధన జరగాల్సిందే. సో ఎవరైనా సరే పిరమిడ్ అవ్వట్లేదు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా మీరు అక్కడ కొంతమందిని ధ్యానం తీసుకెళ్ళి ధ్యానం చేయించడం, లేదా మీరు ధ్యానం రెగ్యులర్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ధ్యానాన్ని అక్కడ మీకు ఎనర్జీ ఇస్తున్నప్పుడు యూజువల్గా త్రికరణ శుద్ధి. ఓకే, వశిష్ఠ గౌతమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఫస్ట్ నాకు ఇక పుట్టినిల్లా ఉంటుంది వశిష్ఠ గౌతమ్ అనేది. సో ఈ కాన్సెప్ట్లో నాకు చాలా చాలా ఇష్టమైన పిరమిడ్ వశిష్ఠ గౌతమ్ పిరమిడ్. సో ఈ త్రికరణ శుద్ధి అంటే మీ మనసులో లోపల ఏదైతే అనుకుంటున్నారో బయట కూడా మీ వాక్లు అవే ఉండాలి. మీరు చేసే యాక్షన్స్ ఈ 3 ఒకే అలైన్మెంట్లో ఉంటే ఆ వర్క్ తొందరగా అవడానికి, మీకు రీచ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎనర్జీస్ ఉన్న మీకు 3 అలైన్మెంట్లు ఉండాలి. లోపల మీకు గాఢమైన కోరిక, చెప్పాను కదా నాకు పేరం అంటే ఇష్టం అని చెప్పేసి. అదేవిధంగా నేను చేసే వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం అనుకుందాం, ఓకే, అది ఓకే. తర్వాత ఎప్పుడు కూడా పేరవరం గురించి ఎక్కువగా మనం ఈ పనులు తొందరగా అవ్వాలి. ఇది ప్రపంచం ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ పిరమిడ్ విజిట్ చేయాలని నాకు ఒక కోరిక. మొత్తం ఇది ప్రపంచంలో అందరికీ తెలియాలి ఈ పిరమిడ్ గురించి. త్రికరణ శుద్ధి
అంటే చేసే మనం వర్క్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క మాటలు, మన యొక్క లోపల మనం చేసే పని ఈ 3 ఒకే అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా పనులనేవి కరెక్ట్‌గా జరుగుతాయి. ఎవరైతే పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ నాకు అవ్వట్లేదు, పని అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ 3 ఎలిమెంట్స్ త్రికరణ శుద్ధిగా దాన్ని ఒక అలైన్‌మెంట్‌లో పెట్టుకొని మీరు గనక అక్కడ సాధన చేస్తే అవి ఆటోమేటిక్‌గా అవి తొందరగా అవుతానికి ఖచ్చితంగా 100% అవుతాయి. ఓకే. ఏమాత్రం డౌటే లేదు. సో, అక్కడ మీ ఎనర్జీస్ ఎలాగిస్తున్నారో, సో, మీరు త్రికరణ శుద్ధిగా ఉన్నారా లేదా? ఈ రెండిట్ల మీద బేసే ఉంటది. ఈ 2 ఒకే అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీకు ఆ పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. ఇదే విధంగా నాకు లోపల నుంచి కూడా ఇక్కడ ధ్యానాలు పెడితే బావుండు అని అనుకున్నప్పుడు ఎవరో కొంతమంది ఆత్రిపురం నుంచి వచ్చి నన్ను వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. నా పక్కన కూర్చున్నారు. నేను వాళ్ళతో చెప్పా. ఇక్కడ ధ్యానాలు పెట్టాలండి. ధ్యానాలు జరిగితేనే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుద్దన్నాను. ఇలా అన్నాను. జస్ట్ వాళ్ళు కూడా అక్కడ అప్పుడు ఆహ్, మన ఎవరు ఏలూరు శాస్త్రి గారు అనే ఇప్పుడు అన్నదానానికి చైర్మన్ ఉన్నారు. అతను వాళ్ళ మిసెస్ శ్యామల అనే ఆవిడ మేడం. వీళ్ళిద్దరూ కూడా అప్పటికప్పుడు మళ్ళీ నేను జస్ట్ ఇలాగా క్లాసు జస్ట్ పక్కన ఎవరో అడిగితే చెప్తున్నాను ఇక్కడ క్లాసులు జరగాలి. ఈలోపు ఆవిడే వచ్చి ఇలా వశిష్ఠ మహాముని ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయమన్నారు. ఐ మీన్ క్లాసెస్ కాదు. ఇది ధ్యానాలు ఇక్కడ జరగాలన్నారు. ఇక్కడ పలానా 11 డేస్ అని ఇలా పెట్టమన్నారని చెప్పేసన్నారు. తర్వాత దాన్ని మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఇంకా ఎక్స్‌టెండ్ చేసి వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇలా ఇయన్నీ ఎనర్జీస్ వల్ల ఈ పేరవరంకి ఈ స్థాయికి రావడం జరిగింది. అలాగే ఇంకా అక్కడ ఎక్కువ రెగ్యులర్‌గా ధ్యానాలు జరగాలని నేను నా మనసులో మాట రెగ్యులర్‌గా ఖచ్చితంగా ధ్యానం జరగాలి. ఎందుకంటే అంత పెద్ద పిరమిడ్ కాబట్టి ఖచ్చితంగా అసలే అక్కడ కనీసం వీ సండే అయినా సరే లేతే సాటర్డే అయినా ఇట్లా వీక్లీ కనీసం కండక్ట్ చేస్తే అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ యొక్క పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు కాకుండా వాటితో పాటు ఇలా కనీసం వారానికైనా సరే పెడితే అది చాలా తొందరగా అది ఆ కన్‌స్ట్రక్షన్ ఇంకా పూర్తయి ఇంకా నీట్‌గా తయారయ్యి తొందరగా మనం ఈ ప్రపంచంలో ఉన్న ఈ నలుమూలల నుండి జనాలు మనకు తీసుకురావడం జరుగుతుంది పిరమిడ్ మాస్టర్‌లని చాలామందిని. సో, నా ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ రోజు ధ్యానాలు జరిగితే ప్రాసెస్ తొందరగా ఇంకా బాగా అవుతుంది అనేది నా ఇంటెన్షను. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మరి కొన్ని అనుభవాలతో కొన్ని ఆహ్, ఎక్స్‌పీరియన్సెస్‌తో నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో కొన్ని చెప్పిన విధంగా కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. కొంచెం లేట్ అయింది. సో, ఇక నుంచి మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అందించడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది చాలా నిర్మాణాల్లో ఉంటారు. పిరమిడ్‌లు కట్టవలసినోళ్ళు చాలా పిరమిడ్ మాస్టర్స్. సో, ఏమీ లేదు. త్రికరణ శుద్ధిగా కూర్చోవటం కళ్ళు మూసుకొని. కథ అవుతది ఆటోమేటిక్‌గా. ఓకే. ఇది 100%. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.